ఎంతైందా? మీటర్ 35 రూపాయలండి. తీసుకో. ఇంకా 5 రూపాయలు ఇవ్వండి సార్. ఎందుకు? అప్పెక్కొచ్చాం కదండి. డౌన్లో దిగాం కదా, దానికి దీనికి చెల్లు. వాళ్ళే బేరమే. ఏంటి అంకుల్ ముష్టి 5 రూపాయల కోసం ఆటో వాడితో గొడవ? ఇవ్వచ్చు కదా. నువ్వు కూడా ఎక్కువచ్చావు కదా, నువ్వు ఇవ్వచ్చు కదా. ఓ సామెత ఉందండి. ఏంటో అది? ఉందన్నాను కానీ తెలుసానన్నా. మన దగ్గర మందు ఉంది, వాళ్ళ దగ్గర లేదు. ఎవరిని దూరతారు, జాగ్రత్త. అటు సార్ 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 అటు కాదు సార్, ఇటు సార్. మరి ఆ ఫంక్షన్ ఏంటి? స్వాతి మ్యాగజైన్ ఫంక్షన్ సార్. మరి మన మ్యారేజ్ ఫంక్షన్ ఎక్కడ? ఇటు సార్, రండి సార్. రండిరా. హాయ్. హలో. హ్యాపీ మ్యారీడ్ లైఫ్. థ్యాంక్ యూ. భోజనాలు ఎక్కడ? అక్కడ. కంగారు పడినట్టున్నాడు. రే నువ్వు కూడా రావాలరా. ఇక్కడ కనిపించావు, మళ్ళీ ఎక్కడ కనిపిస్తావు లేదు. నన్ను కలిసాను రావండి. ఏంటి అంకుల్ తినేద్దామా? ఆ పార్టీ చూడు, ఫుల్ పటాస్. లాగిదాం పద. బాగోదేమో అంకుల్. వెళ్ళకపోతే బాగుండదు, పద. షాల్ వి టేక్ ది బాటిల్స్? No. Only in classes. ఓన్లీ గ్లాస్? Yes, sir. సార్ రేణు రాసిన మనసంతా నువ్వే సీరియల్ కి రెస్పాన్స్ అండి. ఎక్స్క్యూజ్ మీ, ఫంక్షన్ ఇంకా మొదలవలేదు. మీరు ఎవరి తాలూకండి? చంద్రబాబు నాయుడు తాలూకా. హ? ఆయన మాకు సీఎం అవుతారులేండి. లాగించండి, లాగించండి. ఇంకా ఇది తాగేచ్చి కూడా మనలాగా బెవర్స్ గాడే ఉంటాడు, అందుకే లాగించేయమన్నాడు. మంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణ నమోస్తుతే. కకృతి వేద అమ్మవారికి కానుకోవడం. ఇదిగో బొండు పంతులు, 100కి చిల్లరలేదు కంటే 50 ఉంటాయి పోయా. ఈ దరిద్రుడికి ఎన్నాళ్ళకి మంచి బుద్ధి పుట్టింది. ఇదిగోండి బాబు, ఇదిగోండి. ఇదిగో పట్టుకో, ఆయ్. పుణ్యమూర్తిలో ఉన్నావు. అమ్మవారికి నువ్వే వెయ్యి. శుభం, వస్తాను. అంటే మరి నా 100 అండి? నీ 100 ఏంటయా? ఇచ్చాను కదా. ఎక్కడ ఇచ్చారండి? 50 వచ్చింది. అదేంటయా నీ చేతికి ఎంత ఇచ్చాను? 50 అండి. నువ్వు హుండీలో ఎంత వేసావు? 50 అండి. 2 50 కలిపితే ఎంత? 100 అండి. మరి సరిపోయింది కదా లెక్క. అయ్య బాబాయ్, నా 100 అండి. నీ చేతికి నేను ఎంత ఇచ్చాను? 50 అండి. నువ్వు హుండీలో ఎంత వేసావు? 50 అండి. 2 50 కలిపితే ఎంత? 100 అండి. మరి లెక్క సరిపోయింది కదండి. అయ్య బాబాయ్, నా 100 అండి బాబు. కనిపించవు ఒక. ఆయ్. నీ చేతికి ఎంత ఇచ్చాను? 50 అండి. నువ్వు హుండీలో ఎంత వేసావు? 50 అండి. 2 50 కలిపితే ఎంత? 100 అండి. మరి సరిపోయింది కదా. అయ్య బాబాయ్, నా 100 అండి బాబు. నువ్వు ఊరికి కన్ఫ్యూజ్ అవుకో. ఇలా డిస్కషన్ లో ఉంటే కన్ఫ్యూజ్ అవుతావు. ఆయ్. ఒంటరిగా థింక్ చేయి, లెక్క సరిపోద్ది. ఇందులో 50 వేసాను, నా చేతిలో 50, 2 కలిపితే 100. మరి నా 100 నీ బొమ్మ ముక్కు తుడుచుకో. ఏమిటి వరేది? ఎస్, మన కిడ్నాపింగ్ ప్లాన్ లీక్ అయింది. ఆ రవిగాడు కంకర్ రోడ్డు దాటి తారు రోడ్డు ఎక్కేయడో లేదో జీప్ వచ్చి ధనాలను గుద్దింది. పెడరెక్కలు విరిచి తీసుకెళ్తున్నారు. నా కళ్ళారా చూశాను. నెక్స్ట్ టార్గెట్ మీరే. ఆ రవిగాడిని పోలీసులు 2 పీకితే మీ పేరు కక్కుతాడు. సీఎం మర్డర్కి ప్లాన్ వేసేవని ఉమ్మేసి మరీ ఉరి తీస్తాడు. అప్పట్లో పాకిస్తాన్లో భుట్టోకి జరిగింది, ఇప్పట్లో నవాజ్ షరీఫ్కి జరగబోతున్నది మీకు జరుగుతోంది. కారడానికి రక్తపు చుక్క లేకుండా మీకు కోటింగ్ ఇస్తారు. కాబట్టి నేను చెప్పేది విని ఒంటి మీద ఒక వెంట్రుక ముక్క లేకుండా గీకేసుకుని బుచ్చన్న పేరుని షేక్ చిన్నసత్తార్ సాహెబ్ సన్నా పెదబుడేమేయగా మార్చేసుకుని పైన పాకిస్తాన్కో కింద ఆఫ్ఘనిస్తాన్కో టిక్కెట్ దొరికితే దుబాయ్కో పారిపోండి. ఎందుకంటే రైల్వే ట్రాక్ల నుంచి రోడ్లు భవనాలు పేల్చేసే తీవ్రవాదులందరూ హ్యాపీగా బ్రతికేసే దేశాలయ్యి. మరి ఇక్కడ పనులు ఎవరు చూస్తారా? దుబాయ్ నుంచి దావూద్ ఇబ్రహీం చక్రం పట్ల అలాగే మీరు కూడాను. కావాలంటే స్టాంప్ పేపర్ల మీద పౌరాఫాటాన్ని రాసిచ్చేయండి, మొత్తం నేను చూసుకుంటా. పౌరాఫటాన్నియా? కావాలంటే కౌలు పంపిస్తాను 17 ఏడున. సార్ ఈ విషయం విన్నారా? విన్నాను. ఏం వారెంట్ వచ్చేసిందా? వారంటీ ఏమిటండి, శిక్ష కూడా వేసేస్తే. మనిషి దొరకకుండానే శిక్ష వేశారంటే కనిపిస్తే కాల్చివేతనా? కనిపిస్తే కాల్చివేత? ఎవరిని? ఇంకెవరినయ్యా, మన బుచ్చన్న గారిని. ఎందుకు? ఆ రవిగాడు ఈయన పేరు చెప్పాడు తెలుసా? ఎవరితో? పోలీసులతో. ఏమని? సీఎం కిడ్నాపింగ్ ప్లాన్ చేశాడని. చాలా ఎవరివై స్నానాల గదిలో దూరాడని మనోడి మీద ఆ పిల్ల కేసెట్టింది. సిగ్గు చచ్చినా శీలం చెడినా ఒకటేనని వాళ్ళిద్దరిని పెళ్లి చేసుకోమని జడ్జి గారు తీర్పిచ్చారు. అంటే ఆ రవిగాడు రోడ్డంతా వెళ్ళటం చూశాను, తర్వాత జీపు కుద్దటం చూశాను. ఆ తరువాత నేను వెళ్ళిపోయాను. మరి ఇప్పుడు నువ్వు చెప్పిన మ్యాటర్ అంతా ఊహించుకున్నాను. ఊహించుకున్నావా? జరిగిన దాన్ని బట్టి ఎస్టిమేట్ చేశాను. అలాగే అలాగే చెప్పా పెట్టకుండా తలుపు దూసుకొచ్చావు. ఎవడవై నువ్వు? బుద్ధి లేదు. నేనండి, గత 30 ఏళ్ళుగా పెళ్లి చేసుకోండి బాబు అంటూ బతిమాలతో తిరుగుతున్నాను. 50 ఏళ్ళు వచ్చేసాయి. మీకు ఈ వయసులో అల్సరు, క్యాన్సరు, షుగరు లాంటి జబ్బులు వచ్చేసాయి అనుకుంటున్నాను. ఈ వయసులో ఓ మనిషి మంచం పక్కనే ఉండి మందులు ఇవ్వాలి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఓ లేడీని సెలెక్ట్ చేసుకోవడం అవసరం అండి. ఈ ఆల్బమ్ చూడండి సార్. అలా చూడకండి సార్, మీకోసం ఏరి కోరి తీసుకొచ్చాను. ఎలా ఉన్నాయి? చాలా గొప్పగా ఉన్నాయి, కానీ
ఓ పని చేస్తావా నువ్వు? ఏంటి సార్ 90 ఏళ్ళ అమ్మాయిని కానీ లవ్ చేశారా? ఈ ఏజ్ లో లవ్వు పెళ్లి వీలు కాదు కానీ శాస్త్రి, ఒక్క రోజు నాతో భారీగా. ఒక్క రోజా? అబ్బా వీడొకడు ఏనుగులాగా. సెక్స్ అది అవసరం లేవయ్యా, కేవలం భారీగా నటించే మనిషిని అరేంజ్ చేసి పెట్టు. లైఫ్ లో మిగిలిపోయిన ఆ ముచ్చట కూడా తీర్చేసుకుంటాను. తీసుకుంటారా? అవును. అయితే ఆ టైప్ లేడీస్ నా దగ్గర లేరు. హలో కాంతమ్మ, భర్త పోయిన బ్యూటిఫుల్ పర్సనాలిటీ నీది. అబ్బా శరీరాన్ని ఎండబెట్టేయడం ధర్మం కాదు కానులే. ఈ ఆల్బమ్ లో ఎవరినో ఒకరిని చూసి సెలెక్ట్ చేసేసుకో, వెంటనే ముహూర్తం పెట్టింగ్ చేస్తాను. మొగుడు సత్తి చెట్టెంత కొడుకుంటే నన్ను మళ్ళీ పెళ్లి చేసుకోమంటావా? నిన్ను అబ్బా అయ్యో అమ్మా అయ్యో అయ్యో. బాబు మ్యాక్డోలో ఫుల్ చిల్లర మిగిలితే తీసుకో. ఎంజాయ్ చేయి, ఎంజాయ్ చేయి. ఏంటిది? మ్యాక్డోల్ ఫుల్ అండి. మందేది? మందు 10 రూపాయలకి రాదండి, బాటిల్ వస్తుందండి. నా చేతిలో ఉన్న ఆఖరి నోటిది. ఇది అయ్యేలోపు నా బాసు నాకు కనిపించలేదనుకో, నా పని 100 నోటు వేసేద్దాం. ఆకలిగా ఉంది. ఒక్కప్పుడు సార్, ఆ 100 రూపాయల నోటు ఒకసారి ఇస్తారా? చూసి మళ్ళీ ఇచ్చేస్తాను. థ్యాంక్స్ సార్, చాలా బాగా. చెప్పు తెగుద్ది. మరి అదిగా 100కి 100 నీదా? సార్ రండి సార్, రండి చూసారా సార్, తాగున్నాను కదా నన్ను మోసం చేస్తున్నాడు. ఈ నోట్ నాదైతే తన్నంటున్నాడు. ఇది నాదయ్యా. నీదైతే దీని మీద నంబర్ ఏంటో చెప్పు. చెప్పానండి. చెప్పు. నాకెలా తెలుస్తుందా? నాకు తెలుసు, నోట్ నాది కాబట్టి. నేను చెప్తా చూడండి. 247687. చూడండి కరెక్టా కదా? మీరు చూడండి. కరెక్టే. మరేంటి? ఏంటి నీకు ఎలా కొరంగా ఉందా? దేవి ఏంటి తాగున్నాడని మోసం చేద్దాం అనుకుంటున్నావా? ఏం చేయండి అక్కడ కొట్టద్దా? సర్లే. అబ్బో, అబ్బో. ఒరే బాసు, ఏంట్రా ఇది? బాసు ఈ గెటప్ ఏంటి? కొత్తగా ఏమైనా స్కీమ్ పెట్టావా? స్కీమ్ కాదురా, ఒక కోటీశ్వరాల మెడలో తాళి కట్టాను. పెళ్లి అయిపోయిందా నీకు? అంతేకాదురా, ఒక కంపెనీకి ఎండీని కూడా అయ్యాను. వామ్మో, ఎండి అంట. బాసు చిన్న ఉద్యోగం ఇవ్వ ప్లీజ్, చిన్న ఉద్యోగం ఇవ్వ. ఏంటి నీకు ఉద్యోగం? ఇదేంటయ్యా, ఉద్యోగం అడిగితే ఉన్న ఒక్క మంచి తొక్క చింపేశావా? నీ చొక్కా చెప్పడమే కాదురా, నా చొక్కా కూడా చెప్పేసుకుంటా. వీడేమన్నా కత్తుల బ్యాటరీ వాండరా ఏంటి? చెప్పండి. నమస్కారం గుడివాడ రౌడీ గారు. అచ్చు తప్పు. మన ఇంటి పేరు గుడివాడ, మన అసలు పేరు రాయుడు. నోరు తిరగని వెధవలు గుడివాడ రాయుడు అనబోయి గుడివాడ రౌడీ అంటున్నారు. సారీ గుడివాడ రాయుడు గారు. విషయం ఏమిటో చెప్పండి. ఏమనుకోకండి, నాకు కోపం వస్తే తిట్టను, కొట్టను, పొడుస్తాను. పార్ట్నరు నువ్వు సెటిల్ చేసుకున్నా, నేను ఇంటికి పోతా. రాయుడు గారు గుండె దడగా ఉంది, ఆ శవాన్ని బయట పారేయించండి. ఆ శవం అక్కడ లేకపోతే నాకు మూడుండదు. శ్రీనుగాడు పోలీస్ కస్టడీలోనే ఉన్నాడా? తమరికి ఎలా తెలిసేటి? వాడు కలెక్టర్ ని మర్డర్ చేయబోవడం తెలుసు, వాడు అరెస్ట్ అవ్వడం తెలుసు, వాడు నోరు విప్పితే మీకు ఉరితాడు పడుతుందని తెలుసు. అయ్యా, నేనెప్పుడు ఎవరిని మర్డర్ చేయాలనుకున్నా తమరి దగ్గరికి వచ్చేస్తాను. మర్డర్కి 10 లక్షలు. రాయుడు గారు, సెల్లో ఉన్న సీను కోర్టుకి వెళ్లకుండా చచ్చిన మరుక్షణం డబ్బు మీకు అందుతుంది. ఇప్పుడు కలెక్టర్ ఎస్పీ ఎక్కడున్నారు? కలెక్టర్ అమ్మ డ్రైవర్లందరూ కొత్త లారీలు ఇప్పించింది కదా, వాళ్ళందరూ ఈ రోజు ఆయుధ పూజోత్సవం చేసుకుంటారు కదా ఏంటి?